హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. సో వైఎస్ఆర్సీపీ తరపున రెండో అభ్యర్థిని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒంగోలు నియోజకవర్గానికి చుండూరు రవిబాబుని అభ్యర్థిగా ప్రకటించారు. సో ఒకసారి చూద్దాం. అది మంచి ఉంది కాబట్టి వాళ్ళతో పాటు కలిసి మనం ప్రయాణం చేయగలుగుతా ఉన్నాం. ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటూనే ప్రజలకు అండగా ఆపే పరిస్థితి ఎప్పుడు రానే రాదు అని చెప్పి కూడా గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రమే ఉందని కూడా చెప్పగలుగుతాం. ఆ మాట చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి చిక్కటి చిరునవ్వుల మధ్య కార్యకర్తలు అందరి మీద భుజాలు వేసినప్పుడు అందరూ కలిసికట్టుగా రవి అయితే బాగుంటుంది అని చెప్పి ఒంగోలు నియోజకవర్గానికి చుండూరు రవిబాబుని అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సో దీన్ని బట్టి ఒక విషయం క్లారిటీగా అర్థమవుతుంది. ఏంటంటే ఎవరైతే కష్టకాలంలో వైసీపీని వదిలేసి వెళ్ళారో, వైఎస్ఆర్సీపీ పైన ఇష్టానుసారంగా విమర్శలు చేశారో, వాళ్ళు ఒక్కసారి పార్టీ నుంచి వెళ్ళి అక్కడ ఉండలేక అక్కడ ఇబ్బంది పడి తిరిగి పార్టీలోకి వద్దామన్న వాళ్ళందరికీ డోర్స్ క్లోజ్ అని ఈ యొక్క అనౌన్స్మెంట్తో అందరికీ చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక చుండూరు రవిబాబు గారి గురించి మాట్లాడుకుంటే కష్టకాలంలో అంటే ఒంగోలు అంటే గతంలో ఎప్పుడు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి పేరే ఉండేది. బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రధాన బలం వైఎస్ఆర్సీపీ కుటుంబం. అంటే కుటుంబ మనిషిగా ఉండేవాళ్ళు అనమాట. ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, అత్యంత ఆప్తుల్లో ఒకళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అలాంటిది పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీని, కార్యకర్తలందరినీ వదిలేసి ఆయన వేరే పార్టీకి వెళ్ళిపోయారు. తిరిగి వద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశారు, చేస్తున్నారు. రకరకాల మీడియాస్లో గాసిప్స్ వినిపిస్తున్నారు. సో దీన్ని అంతాన్ని మళ్ళీ నియోజకవర్గంలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. దీని అంతటికీ ఒక సింగిల్ టిక్తో మొత్తం కొట్టిపడేశారు. చుండూరు రవిబాబుని ఆ ఒంగోలు నియోజకవర్గ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేశారు. పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు వెంటున్నారు, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనతో ఉన్నారు. అలాంటి వ్యక్తులు మనకు కావాలి. అలాంటి వ్యక్తులకి మనం ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తాం, వాళ్ళకి ఎలాంటి స్థాయికి తీసుకెళ్తామని చెప్పడానికి ఇది ఒక ప్రత్యేక ఉదాహరణగా చెప్పచ్చు. చుండూరు రవిబాబుని అభ్యర్థిగా ప్రకటించారు. ఈయన స్వతహాగా గత సంవత్సరం నుంచి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా ఆయన నియమించినప్పటి నుంచి కూడా కార్యకర్తలకు అండగా ఉంటూ వస్తూ, ఎందుకంటే బాలినేని కంచుకోట అని చెప్పి ఒక పేరుంది అక్కడికి వైఎస్ఆర్సీపీకి. అలాంటి బాలినేని ఒక్కసారిగా పార్టీ వదిలేసి వెళ్ళిపోగానే పార్టీ పరిస్థితి ఏంటి, నియోజకవర్గంలో పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ నడిపించే నాదుడు లేడు, ఇక పార్టీ పరిస్థితి ఏంటి అందరూ అనుకుంటున్న సమయంలో సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకున్నారు. కోటి సంతకాల సేకరణ విషయంలో కావచ్చు, అక్కడ ఇల్లు కూల్చేస్తుంటే వీళ్ళని అడ్డుకునే విషయంలో కావచ్చు, వైసీపీ కార్యకర్తలపై వాళ్ళపైన అక్రమ కేసులు పెడుతుంటే వాళ్ళకి వెన్నుగాసి వాళ్ళ అండగా నిలబడిన విషయాల్లో కావచ్చు, దాదాపు అన్ని విషయాల్లో కూడా ఒంగోలులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ప్రతిసారి అండగా నిలబడుతూ వచ్చారు చుండూరు రవిబాబు గారు. సో ఆయనైతే బాగుంటుందని కార్యకర్తల అభిష్టం మేరకు ఆయన్ని అభ్యర్థిగా అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఎవరైతే ఈ యొక్క ఉదాహరణతో అందరికీ క్లారిటీగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, ఎవరైతే కష్టకాలంలో పార్టీ వదిలేసి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారో వాళ్ళకి ఇక చాప్టర్ క్లోజ్. తిరిగి పార్టీలోకి వద్దామని ప్రయత్నాలు చేసినా ఒకసారి నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయిన వాళ్ళని మరోసారి కనీసం పిలిచి మాట్లాడే ప్రయత్నం కూడా చేయం. వాళ్ళకి మాకు వద్దు అనేది వైఎస్ఆర్సీపీ చాలా క్లియర్గా ఇస్తున్న ఇండికేషన్స్.